హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు మేము హైదరాబాద్ నుంచి ఇంటికైతే వచ్చాం కదా, ఆ రోజు రెస్ట్ తీసుకున్నాను. ఆ మరుసటి రోజు వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మేమైతే ఒకరు కామెంట్ పెట్టారనమాట, 1 డేకి ఇంత లగేజ్ తీసుకెళ్తున్నారా 2 సూట్ కేసులు అని చెప్పేసి. యాక్చువల్లీ మాది 1 డే ట్రిప్ కాదండి. మేము నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరు నుంచి మళ్ళీ హైదరాబాద్లో కూడా 4 డేస్ ఉన్నామన్నమాట. బికాజ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి. సో మేము వెళ్ళేది ఎప్పుడు ఒకసారి కాబట్టి మేము అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఇంకా అన్నీ ఎంజాయ్ చేసుకొని అన్నీ చూసుకోరావాలి ప్లేసెస్ అన్నీ అని చెప్పేసి మేము ఇంకా అక్కడ ఉన్నామన్నమాట. సో దానికోసం మా అమ్మాయికి నాకు కలిపి 4 డేస్ లగేజ్ అనమాట అది. సో ఇంకా మేము హైదరాబాద్ నుంచి 4 డేస్ తర్వాత వచ్చాము. సో వచ్చిన తర్వాత అంటే వచ్చేసిన తర్వాత ఆ రోజంతా కూడా ఇంకా ఫుల్ టయర్డ్గా ఉన్నాము, రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు లగేజ్ స్టార్ట్ చేసాం సర్దడము. కూడా మా అమ్మాయి సర్దుతోంది. ఇంకా మేము లగేజ్ తీసుకెళ్ళాం కదా, సూట్ కేసులు అవి ఏమి కూడా ఓపెన్ చేయలేదు. అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయాలి. ప్లస్ ఇంకా నేను హైదరాబాద్ నుంచి ఏం తీసుకొచ్చాను మా పెద్దమ్మాయి కోసం, సో అవన్నీ కూడా చూపిస్తాను. ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ని డేస్ ఉండి వీటన్నిటికీ కూడా మనకి బోల్డ్ ఎంత బడ్జెట్ అయితే అయ్యింది. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా ఆల్రెడీ షాపింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ ఏముంటాయి పెద్దగా అని చెప్పేసి నేను ఇంకా చార్మినార్ దగ్గర ఏం స్పెషల్ ఉంటాయో వాటిని తీసుకుందామని చెప్పేసి నేను ఇంకా అవి మాత్రం తీసుకున్నా. చూపిస్తారండి. సో అంటే షార్ట్ వీడియో కూడా చేశాను, బ్యాంగిల్స్ ఇవన్నీ చూపించాను. కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దాం. లాంగ్ వీడియో చాలా మంది చూస్తారు ఫ్రెండ్స్, మనకి షార్ట్స్ కంటే కూడాను. నా షార్ట్స్ పెద్దగా పోవు కానీ లాంగ్ వీడియోస్ మంచిగా చూస్తారు. సో కాబట్టి ఇప్పుడు చూపించేస్తాను. అండ్ ఇదిగోండి, మా అమ్మాయి ఏం చెప్పిందంటే చార్మినార్కి వెళ్తే చార్మినార్ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ నాకు అన్ని కలర్స్లో 12 డజన్లు అంటే 12 డజన్లు బ్యాంగిల్స్ కావాలని చెప్పింది. అన్ని కలర్స్, మళ్ళీ రెయిన్బో మిక్సింగ్ బ్యాంగిల్స్ కూడా అడిగింది. కానీ ఎందుకో నాకు అవి అంత నచ్చలేదు. బట్ ఈసారి కొంచెం ట్రెండీగా ఉన్నవి చార్మినార్ దగ్గర స్పెషల్గా ఉన్న బ్యాంగిల్స్ ఏమైనా తీసుకోవాలనిపిస్తే రొటీన్గా మనకి ఇక్కడ దొరికేవే అక్కడ కూడా ఉన్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్, రెయిన్బో బ్యాంగిల్స్, వాటర్ రెయిన్బో వాటర్ అంటే ఏమంటారు బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు అవన్నీ కూడా ఇక్కడ దొరికేదే, పెద్దగా ఏం తేడా లేదని చెప్పేసి ఇవి మాత్రం నాకు ఎందుకో ఇక్కడ దొరకలేదన్నమాట. ఇక్కడెక్కడ నేను షాప్స్లో చూడలేదు ఈ మోడల్ బ్యాంగిల్స్, అందుకోసం అని చెప్పేసి ఇవి కొనుక్కొచ్చాను. దగ్గరికి రండి చూపిస్తాను. ఇవైతే నేను పలంనేరులో ఎక్కడ కూడా షాప్స్లో చూడలేదు, బాగా అనిపించాయి. అండ్ వీటిలోనే 12 డజన్స్ తీసేసుకుందాము, మ్యాచింగ్ పిల్లలకి అన్ని కలర్లు అనుకున్నాను. కానీ మళ్ళీ వేరేవి కూడా నచ్చాయి, అందుకే వాటిని కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, వీటిలో ఇలా డిజైన్గా వచ్చింది కదా, ఇవి ప్లెయిన్ కాకపోతే చూడడానికి చాలా బాగున్నాయి. సో అందుకే ఇవి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇవన్నమాట చాలా బాగున్నాయి. సో హాఫ్ శారీ అయితే తీసుకున్నాను అనమాట పాప కోసం, ఇంకా వాటిలోకి సెట్ అవుతుందని చెప్పి ఇవి. అండ్ ఇవి తీసుకున్నా, వీటిలోకి వీటిని అంతా కూడాను మనము నీట్గా దూరం వెళ్ళాం. సో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇవి 300 రూపీస్. వీటిలోకి ఇవి సెట్ చేసి వేసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పేసి వీటిని కూడా తీసుకొచ్చాను అనమాట. సో మా అమ్మాయి అడిగినట్టుగానే. అండ్ ఇంకా నా ఫ్రెండ్ కోసం ఇవి తీసుకున్న బ్యాంగిల్స్ అక్కడ చార్మినార్ దగ్గర. ఇక్కడ కూడా దొరికేవే, కాకపోతే చార్మినార్ నుంచి తీసుకొచ్చానని ఒక ఫీల్ కోసం నా ఫ్రెండ్ కోసం ఒకటి, అండ్ నా కోసం ఇవ్వనమాట. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో నా కోసం ఇవి తీసుకున్నా, కనిపిస్తున్నాయిగా తీసుకున్నాను. సేఫ్గా యాక్చువల్లీ నేను ఎక్కడ పగిలిపోతాయేమో, ఎక్కడ ఇంటికి వచ్చేలోపు ఏమవుతాయో, కొంచెం చూడరా నా ఫేస్ కరెక్ట్ వీటి వరకు పెట్టు. సో యాక్చువల్లీ నేను ఇవి ఎక్కడ పగిలిపోతాయేమో, విరిగిపోతాయేమో, మనము దూరం వెళ్ళాలి కదా, సూట్ కేసులో పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ కవర్లో వాళ్ళు నీట్గా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. అంటే ఇలాంటి దాంట్లో పెట్టేశారు, ఇలా పెట్టేశారు, సైడ్స్లో ఇలా పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. నేను చాలా దూరం తీసుకెళ్ళాలి బ్యాంగిల్స్, మాకు జాగ్రత్తగా ఇవ్వండి అంటే చాలా నీట్గా చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. మేము వాటిని కవర్లో పెట్టుకొని నీట్గా ఇలా చేతిలోనే పెట్టుకొని ఉన్నామన్నమాట. మేము ఎక్కడ వెళ్ళినా దాన్ని వదలకుండా క్యారీ చేసుకొని వచ్చాను. నాకు ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా కలిపి 1450 రూపీస్ అయ్యింది ఓన్లీ. మా అమ్మాయి తీసుకుని ఇది సపరేట్ బిల్ అనమాట, ఇది వేరే సపరేటు, ఇంకా ఇది వేరే సపరేటు. మొత్తం కలిపి అయితే నాకు 1600 అయ్యింది అనమాట. గాజులకే 1600 అయ్యింది. సో అనుకోలేదు నేను ఇంత డబ్బులు పెడతానని. ఇవి ఏంటంటే మనకి 170 రూపీస్ చెప్పారనమాట.
మళ్ళీ నేను యాక్చువల్లీ 1600 బిల్ అయ్యింది టోటల్ మీద. మళ్ళీ నేను డిస్కౌంట్ 200 లెస్ చేయించుకొని 1400కి బార్గెన్ చేసి తీసుకున్నా. సో ఇది బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇంట్లో కిచెన్ తప్పించి మిగతా ఇల్లు అంతా గందరగోళంగా ఉంది. కిచెన్ ఎందుకు నీట్గా ఉందంటే వాళ్ళు వన్ టైం చేసుకోలేదు. పెద్దమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లో వండిపోయింది. మా వారు ఇంకా అక్కడికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ తినేసేవాళ్ళు కాబట్టి ఇంట్లో వంట పని ఏం చేసేది లేదు. నేను కిచెన్ ఎలా పెట్టానో అలా ఉంది. బట్ ఇల్లంతా మాత్రం గందరగోళంగా ఉంది. చూపిస్తాను రండి మీరు. కట్ చేసి సో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇవన్నీ నేను హైదరాబాద్కి వెళ్ళే ముందు రోజు మొత్తం కూడా మెషిన్కి వేసి నేను హ్యాండ్ వాష్ చేసి బట్టలన్నీ కూడా ఉతికేసేసి వెళ్ళాను. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన అప్పటికప్పుడు ఐరన్ చేసి వేసుకుంటారని చెప్పేసి అన్నీ ఉతికున్నాను అనమాట. ఉతికేసేసి నేను వెళ్ళిపోయినాను కాబట్టి ఇంకా మా వారు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇవన్నీ మడతలు పెట్టాలి, ఐరన్కి ఇవ్వాలి, చాలా పని ఉంది. అండ్ ఇంకా మిషన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ఉతకాల్సినవి. ఇవి కాకుండా ఇక్కడ చూడండి ఎన్ని పెట్టారు మా వారు. సో ఇక్కడ మా వారు ఉన్నాయి. అండ్ మావి లగేజ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇంకా అవన్నీ కూడా ఉతికేసరికి ఇంకా నా నడుము అయిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదండి, ఇలాగైతే ఉన్నాయన్నమాట ఇంట్లో పనులన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో పరిస్థితి చూసారు కదా, గందరగోళంగా ఎక్కడవక్కడ ఉన్నాయి. ఆడవాళ్ళు ఇంట్లో ఒక రోజు లేకుంటేనే ఇంకా ఇల్లంతా ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు మగవాళ్ళు. అలాంటిది ఇంకా నేను 4-5 డేస్ ఆల్మోస్ట్ 5 డేస్ లేనమాట. ఈ 5 డేస్కి పరిస్థితి ఇలా ఉందనమాట. వెళ్ళే ముందే నేను అన్ని శుభ్రం చేసి నీట్గా సర్ది పెట్టేసి వెళ్ళాను. పరిస్థితి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేసా. తీసుకెళ్ళాను అంతే ఫ్రెండ్స్. ఇది మైక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదేంటంటే బాగుంది కానీ సౌండ్ అంత క్లారిటీగా రాలేదన్నమాట. 750 రూపీస్ తీసుకున్నా. బట్ ఓకే, ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా అయిపోయింది. రిటర్న్ పెడదామంటే అందుకోసమని వదిలేసా. ఇవన్నీ తీసుకెళ్ళాను ఒకవేళ యూజ్ అవుతాయి అన్నట్టుగా. యాక్చువల్లీ నాకు ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఉండింది. సో ఆ ఇంటర్వ్యూ వాళ్ళు ఏంటంటే సడన్గా వాళ్ళకి బయట ఎక్కడో వర్క్ పడి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక నేను వెయిట్ చేయలేక నేను రిటర్న్ వచ్చేసాను. వాటి కోసం తీసుకున్నా, ఇంకొక ఇంటర్వ్యూకి పనికొస్తుందని. అండ్ ఇంటర్వ్యూలో నేను ఈ శారీ కట్టుకున్నాను, చాలామందికి నచ్చింది. సో నేనేంటంటే నేను రోజు ఇంట్లో ఎలా ఉంటాను సో అదే విధంగా వెళ్ళాలని చెప్పేసి నేను ఆ శారీలో కట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూ కూడాను. సో చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఏమంటే బొద్దుగా తెలుస్తున్నాను ఈ శారీలో, ఎందుకంటే పట్టు శారీ కట్టుకున్నాను కదా. హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాను. యాక్చువల్లీ నేను అంత లేనమాట. నాకే అంటే ఆ ఇంటర్వ్యూ వీడియోలో నన్ను నేను చూసుకొని నాకే నవ్వొచ్చింది. అరే నేనే షాక్ అయ్యాను అనమాట, నేను ఇంతలా ఉన్నాను అని చెప్పేసి. యాక్చువల్లీ నేను మామూలుగా స్లిమ్గానే ఉన్నాను, కాకపోతే ఆ శారీ పట్టు శారీ కట్టుకోవడం వల్ల నాకు అలా అనిపించింది అనమాట. ఇదిగోండి, హైదరాబాద్లో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్లో నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ అనమాట. చాలా గ్రేట్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే మనకి ఇచ్చిన గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఇలాంటిది ఒకటి వచ్చింది నా యూట్యూబ్ కష్టానికి గుర్తింపు అని చెప్పి నేను అనుకుంటున్నా. మనకి క్రియేటర్స్ మీటప్ కలెక్షన్లో మనకి ఇది వచ్చిందనమాట. సో దీంట్లో ఏమున్నాయో మీకు తర్వాత చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఓపెన్ చేసి మా అమ్మకు కాల్ చేసి మా అమ్మని రమ్మని బట్టలన్నీ ఉతికేస్తాను అనమాట. ఈరోజు చాలా ఉన్నాయి ఉతకాల్సింది. ఎందుకంటే బట్టలు ఉతకడానికి కూడా మీ మమ్మీని రమ్మని చెప్పాలని అంటారేమో. నాకు చాలా బ్యాక్ పెయిన్గా ఉంది, అసలు అవ్వట్లేదు. అందుకోసమని మా అమ్మ వస్తే ఇద్దరం కలిసి అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాం అనమాట. అందుకోసమని రమ్మంటున్నా. ఇది వేసుకున్నావు ప్రియా? వేసుకున్నావు కదా? వేసుకున్నా. పావని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకున్నావు కదా. ఇది కూడా ఇచ్చారు. ఈ కప్ ఇచ్చారనమాట. దీనిపైన మనకి క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పి యూట్యూబ్ సింబల్ ఉంటుంది. ఈ కప్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సైన్ పెట్టుకోవాలి, మాత్రం సైన్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇచ్చారంటే మీకు ఇష్టమైన క్రియేటర్ దగ్గర నుంచి సైన్ చేయించుకోవచ్చు అని. బట్ నేను ఎవరి దగ్గర చేయించుకోలేదు. ఇది ఏంట్లో ఉంటుంది, మళ్ళీ 2 రోజులకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నేను ఇంకా అలా అది కూడా తెచ్చానమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, ఉతకాల్సినవి. ఇంకా అవన్నీ కూడా జాగ్రత్తగా తెచ్చుకున్నానండి, యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్. ఎందుకంటే అవి మనకు ఒక మెమరీగా ఉండిపోతాయి కదా, అందుకోసం అని చెప్పి. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి చూపించాలి అందులో ఏమేమి ఉన్నాయని. ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు, చాలామంది పెట్టారు కదా, సో వాటిలో మీరు చూసేసి ఉంటారు. బట్ నేనైతే ఇంకా చూపించలేదు మన వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఈ 2 పట్టు సారీస్ కూడాను నేను ప్రీ ప్లేటింగ్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. ఎందుకంటే
మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టు శారీస్ కదా కొంచెం అవ్వదన్నమాట, శారీ కట్టుకోవాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రీ ప్లేటింగ్ పెట్టుకొని వెళ్ళాను. ఈ ప్రీ ప్లేటింగ్ కూడా నేనైతే మీకు షార్ట్ వీడియో తీసాను, చూపిస్తా. ఇది నేను శైలక్క దగ్గర, అంటే నేను రెగ్యులర్గా పార్లర్కి వెళ్తూ ఉంటాను కదా, ఆ అక్క దగ్గరైతే చేయించాను. సో నేను ఎప్పుడు అడిగినా కూడా నాకు వితిన్ అవర్లో అయితే నాకు ఇట్లా ప్రీ ప్లేటింగ్ అయితే చేసి ఇచ్చేస్తుంది. సో ఇలా అనమాట, నేను చేయించుకొని వెళ్ళాను. ఇదైతే యూజ్ చేయలేదు. ఓకే, అలానే పెట్టేసాం అనుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్ కట్టుకోవాలంటే ఈజీగా కట్టేసుకోవచ్చు అన్నమాట. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను ఒక పాపకు కానీ నాకు కానీ ఒక 2 ఎక్స్ట్రాగానే తీసుకెళ్ళాను అనమాట, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఉండని పనికొస్తాయి కదా, దూరం వెళ్తున్నాం అన్నట్టుగా నాకు అలవాటు అది. సో అలా తీసుకెళ్ళాను. ఇంక వాటిని మేము యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా రిటర్న్ తెచ్చేసాను. ఇంకా అమ్మకైతే కాల్ చేశాను, అమ్మ కూడా వచ్చేసింది ఎర్లీ కానీ. సో ఇంకా ఈ బట్టలన్నీ కూడా చాలా ఉన్నాయండి, అస్సలు నా వల్ల అవ్వలేదన్నమాట. జర్నీ చేసింది ఒకటి, ఒక నైట్ అంతా జర్నీ చేశాను కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ స్లీపర్ బస్సే బుక్ చేసుకుంటామన్నమాట వచ్చేటప్పుడు కూడాను. బట్ రిలాక్స్గా పడుకోలేం కదా, కదులుతూ ఉంటుంది బస్సు. ఆ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ప్లస్ ఏమంటే ఇంటికి రాగానే నాకు ఇంకా ఏదోలా బద్ధకంగా అనిపించింది. బాబోయ్ మళ్ళీ ఇంటికి వచ్చేసామా, మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అన్నట్టుగా అనిపించింది. ఇంకా అమ్మకి కాల్ చేశాను, అమ్మతో మాట్లాడుతూ ఉంటే ఇలా ఇన్ని బట్టలు ఉన్నాయమ్మా, అసలు ఇంకెప్పుడు ఉతకాలో ఏమో అని చెప్పి, వాషింగ్ మిషన్ కూడా వర్క్ అవ్వదు అని చెప్పేసి అంటే, నేను వస్తానులే ఇద్దరం కలిసి ఉతికేద్దామనింది. పేరుకే ఇద్దరం కలిసి ఉతకదామనింది. నేను కింద వెళ్ళి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటూ ఉంటే అమ్మ ఆ లోపలనే ఇంకా 4 బకెట్ల బట్టలు అనమాట. మొత్తం ఇంట్లో మా వారు తీసిన బట్టలు, ఈ 4-5 డేస్వి, ఆ తర్వాత ఇంకా మేము అక్కడికి తీసుకెళ్ళినవి, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్దమ్మాయి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయినది లేండి, మేము లేని రోజులు కూడా. ఎందుకంటే డైలీ అక్కడికే వెళ్ళిపోయేది కాలేజ్ నుంచి. ఇంకా అక్కడ నుంచి అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టించి పంపిస్తుంటే ఇంకా అక్కడ నుంచి మా వారు తీసుకెళ్ళి వదిలేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళు అనమాట. సో ఆయన మాత్రమే ఒకరున్నారు ఇంట్లో. ఆయన ఒకరున్నందుకే ఇల్లు అంత చండాలంగా తయారైందనమాట. ఇంకా పిల్లలంతా ఉంటే ఇంక ఎలా ఉండేదో. సో అమ్మ వాళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి నాకు నిజంగా లక్కీ అండి. పిల్లలకి నేను దడామని ఎక్కడైనా బయట వెళ్ళినా, ఏదైనా అవసరం పడినా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. సో అందులోనూ అమ్మ, ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువే, నిజంగా చెప్తున్నా. ప్రతిదీ కూడా మా కోసమే అనమాట. ఇంకా నేను చెప్పలేని మాటల్లో, మా కోసమే ఇంకా వాళ్ళు ఉండిపోయారు, బ్రతుకుతున్నారు అన్నట్టుగా. అలాంటి వాళ్ళ కోసం మనం ఎంతో కొంత చేయాలి కదండి. అందుకే ఇలా నేను వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ కూడా ఉతికేసింది. ఇంకా వాటన్నిటిని కూడా ఆరేసేస్తూ ఉన్నాము. ఆ తర్వాత అయితే ఇంకా కొన్ని శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని జస్ట్ కంఫర్ట్లో వేసేసి ఇంకా వేసేస్తున్నాము. ఈవినింగ్ వరకు కాస్త పడుకొని మాట్లాడుకొని రెస్ట్ తీసుకున్నాం. మంచి చెడ్డ, హైదరాబాద్ ముచ్చట్లు ఇవన్నీ కూడా షేర్ చేసుకొని అమ్మకి ఫొటోస్ వీడియోస్ అవి చూపించుకుంటూ అట్లా ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్కి బట్టలన్నీ కూడా ఆరిపోయాయి, అన్నీ తెచ్చేసేయండి, మొత్తం మడిచి సర్దిచ్చేస్తానని చెప్పిందనమాట అమ్మ. ఎంతైనా అమ్మ కదా. సో అట్లా ఇంకా అన్నీ కూడా మా చిన్నమ్మాయి స్కూల్ నుండి రాగానే తనైతే పైనుండి తీసుకొచ్చి పెట్టేసింది. ఇంకా అవన్నీ కూడా నేను అమ్మ కలిసి మడతలు పెడుతూ ఉన్నామన్నమాట. చూసారా ఎంత పెద్ద కుప్ప ఉందో ఇక్కడ. నిజంగా ఇన్ని బట్టలు అసలు కబోర్డ్స్లో నుండి తీసి ఇవన్నీ ఇన్ని ఉన్నాయన్నమాట వాడినవి. ఇంకా కబోర్డ్స్లో ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. ఎన్ని బట్టలు ఉన్నాయిరా బాబు. చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు ఏంటంటే అసలు 4 డ్రెస్సులు ఉండేదే ఎక్కువ గగనం అనమాట మాకైతే. నిజంగా అంత కష్టాలు అప్పట్లో. బట్ ఇప్పుడు ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవన్నమాట, పిల్లలకు కానీ మనకు కానీ. అది పరిస్థితి. ఇంకా అవే చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ లోపల మా చిన్నమ్మాయి అయితే టీ పెట్టుకొచ్చి ఇచ్చింది అనమాట. సో తను నేనే పెడతానమ్మా అని చెప్పేసి అనింది. ఓకే నేర్చుకున్నాను అని చెప్తే ఇంక తను పెట్టుకొచ్చి ఇచ్చింది, చాలా బాగా పెట్టింది. సో ఇంకా మేమంతా కూర్చొని తింటున్నాము. ఇంక ఇవన్నమాట బట్టలు సర్దాల్సినవి, ఇంకా మడచాల్సినవి, ఎత్తి పెట్టాల్సినవి ఇలా ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి వచ్చేసాను. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం వ్యూస్ తగ్గిపోయిందండి, అంటే నేను పెట్టట్లేదు కదా, 1 వీక్ అయిపోయింది, అందరూ మర్చిపోయినట్టున్నారు. సో ప్లీజ్ డైలీ వస్తాయి వీడియోస్, వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.